పేతురు గారు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. ఎంత గొప్పగా ఉంటారయ్యా అంటే సువార్తలు చదివితే బాగా అర్థమవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే బాగా డేరున్నటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. అందరూ కాముగా ఉన్నా, ప్రభువా నాకు అర్థం కాలేదు చెప్పవా అంటాడు. ఆయన నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అది ఇది అని చెప్పేసి ఎన్ని తిట్లు తిట్టినా మళ్ళీ వచ్చి ప్రభువా నాకు ఉపమానం అర్థం కాలేదు చెప్పవా అంటాడు. అంటే తిట్లు కూడా లెక్క చేయడు ఆయన యేసుక్రీస్తు వారిని. తిట్టినా పర్లేదు అంతే. ఇలా ఉన్నావు ఇంకా బాగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారు సాధారణ వెనక పో అంటాడు. అంటే ఆ తిట్లన్నీ భరించినటువంటి వ్యక్తి ఇంకొక చోట ఆయన మాట్లాడుతూ అయ్యా సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం కదా మాకేంటి అంటాడు. భలే ఉంటుంది అది. సమస్తాన్ని విడిచిపెట్టాం కదా మాకేంటి చెప్పు అంటాడు. అంటే అంత గొప్పగా ఉన్నాడు ఆయన. అంత గొప్పగా దేవుణ్ణి వెంబడించినటువంటి వ్యక్తి, దేవుని కోసం అన్నీ విడిచిపెట్టినటువంటి వ్యక్తి, దేవుడి కోసం అన్నీ త్యాగం చేసినటువంటి వ్యక్తి, దేవుని కోసం ఎవరినైనా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి.